నా పేరు శ్రీకాంత్. అయితే మనకు ఒక క్యాండిడేట్ కాల్ చేశాడు. మ్యాట్రిక్స్ విజువలైజేషన్స్కి బటన్స్ ఎలా సెట్ చేస్తారు. ఓకే, అయితే ఇతని డౌట్ క్లియర్ కావడానికి అని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. అండ్ ఇంకెవరికన్నా కొంచెం బేసిక్స్ ఉన్న వారికి, తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కంపల్సరీగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రాకపోతే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, మ్యాట్రిక్స్ విజువలైజేషన్ చూడండి. ఇది టేబుల్, ఇది మ్యాట్రిక్స్. వీటిని విజువలైజేషన్స్ అంటారు. ఓకే, ఈ విజువలైజేషన్స్ కొలాప్స్ చేసుకోవచ్చు, లేకుంటే షో చేసుకోవచ్చు. ఓకే, సో హైడ్ ఆర్ షో. అయితే ఎప్పుడైతే మీరు మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఇలాంటిది మనకు వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఫోకస్ మోడ్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు ఫోకస్లోకి ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతుంది. మీరేం చేస్తారంటే నాకు తెలిసి ఇలా మీరు కంట్రీ బై అండ్ నెక్స్ట్ సేల్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి నాకు ఐకాన్స్ నాకు బటన్స్ అనేటివి కావాలా, కానీ ఎప్పుడైతే నేను ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి నాకు బటన్స్ రావడం లేదు అనేది మీ క్వశ్చన్. ఒకసారి చూడండి, మీకు ఆ బటన్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి అని అనుకున్నట్లయితే ఇగో ఇట్లా డౌన్ యారో ఉన్న దాన్ని ఏమంటారంటే హైరార్కీస్ అనేది ఫిక్స్ చేసుకున్నట్టు అనమాట. అంటే దీన్ని క్లిక్ చేసేసినట్టయితే ఇక్కడ డౌన్ డేట్ హైరార్కీ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఓకే, ఈ డేటా హైరార్కీలో మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఇంకా డౌన్ ఆరో క్లిక్ చేసేటట్టయితే ఇది మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈ యొక్క డేట్ అనే యొక్క ఫీల్డ్లో మనకి ఎన్ని ఫిక్స్ చేసుకున్నారు హైరార్కీస్ యూజ్ చేసుకొని, ఇయర్, క్వార్టర్, డేట్, మంత్, డే, 4 అనేది మనకు ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు డేట్ అని సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వీటిని డ్రిల్ డౌన్స్ అంటారు. వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ రిలీజ్ చేస్తాను. డ్రిల్ డౌన్స్ ఇన్ తెలుగు, డ్రిల్ డౌన్స్ పవర్ బిఐ ఇన్ తెలుగు అనుకో ఎంటర్ చేసినా కానీ నా వీడియో మీకు వచ్చేస్తుంది, చెక్ చేసుకోండి. ఆ వీడియోలో అప్, డౌన్, నెక్స్ట్, ఎక్స్పాండ్ ఇవన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే చూడండి, ఈ బటన్స్లలో దీన్ని క్లిక్ చేసిన కొద్దీ మనకు ఎక్స్పాండ్ అయిపోతుంది. సో 2013లో మొత్తం 4 క్వార్టర్స్లో క్వార్టర్ 1లో ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, మళ్ళీ క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. ఓకే, తర్వాత 2014. ఇదేం చేస్తుంది అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్క క్వార్టర్కి అంటే 2013కి మొత్తం ఇంత ఉంది, మళ్ళీ థర్డ్ క్వార్టర్లో ఎంత సేల్స్ ఉన్నాయి, మళ్ళీ ఓన్లీ సెప్టెంబర్లో మనకి ఎంత సేల్స్ ఉన్నాయి. ఓకే, ఆ సెప్టెంబర్లో ఫస్ట్ మొత్తం ఇంత సేల్స్ ఉన్నాయి, మళ్ళీ 4th క్వార్టర్లో, 5th క్వార్టర్లో, మళ్ళీ జనవరి 1స్ట్లో ఇంత సేల్స్ ఉన్నాయి. అయితే ఇలా మనకు ఒక్కొక్కటి బటన్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు, లేదా మనం ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లేదా దాని మళ్ళీ కొలాప్స్ మన దగ్గర కూడా చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఒక్కొక్క దాని గురించి కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు డిఫాల్ట్గా బటన్స్ అనేవి అవే వస్తాయి. ఎప్పుడు వస్తాయి, హైరార్కీస్ అనేది ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క బటన్స్ వస్తాయి. తర్వాత ఈ బటన్స్ గురించి ఇంకేమైనా సెట్టింగ్స్ కావాలంటే ఇందులోకి వచ్చేసి మనము కాలమ్ హెడర్స్. ఓకే, ఈ కాలమ్ హెడర్స్లో చూసుకున్నట్లయితే మీ కాలమ్ హెడర్కి సంబంధించిన మొత్తం సెట్ చేసుకోవచ్చు. తర్వాత రో హెడర్స్. ఓకే, సో రో హెడర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. తర్వాత రో హెడర్లోకి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది ఐకాన్స్. ఓకే, మీకు ఇంకా ఐకాన్స్ సైజ్ పెంచుకోవాలన్నా మీకు నచ్చినంత సైజు కూడా పర్టికులర్గా ఈ ఐకాన్కి ఇవ్వచ్చు. ఆ ఐకాన్ యొక్క కలర్ కూడా మీరు ఏమైనా మార్చుకోవాలన్నా కానీ మీకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన అగ్ని స్కూల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.